ఎవరు కావాలి? అదే ఆంటీ కింద టూలెట్ బోర్డ్ పెట్టారు కదా. అవును. ఏం చేస్తారమ్మా మీరు? ఎంతమంది ఉంటారు? ఏం చేస్తారు మీ ఆయన? ఎంప్లాయీస్కి అయితేనే ఇస్తామమ్మా, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళకి ఇవ్వం మేము. మొన్నే ఖాళీ అయింది. రెంట్ అయితే 10,000 అమ్మా. వాటర్ బిల్లు అవి ఇవి మీరే కట్టుకోవాలి. వాటర్ ఛార్జెస్ వచ్చి 200 అవుతుంది. ఇంకా మెయింటెనెన్స్ ఛార్జెస్ 500 అవుతుంది. ఎవ్రీ మంత్ నా ఫస్ట్ అంతా రెంట్ ఇచ్చేయాలమ్మా. ఎక్కువ వచ్చిపోవడాలు అంతా ఏమి ఉండవు కదమ్మా. మీ కుక్కలు అవి ఉంటే ఇల్లు ఇవ్వమమ్మా మేము. కుక్కలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వము అనమాట. ఎందుకంటే గబ్బు చేసేస్తే ఉండమ్మా. మేమైతే ఇల్లు ఇవ్వము. ఇంత ఏం తగ్గించేది ఉండదు. 10,000 ఫస్ట్ అంతా రెంట్ ఇచ్చేయాలమ్మా. కరెంట్ బిల్లు కూడా త్వరగానే కట్టేసేయాలి, లేట్ చేయలేదు. మొక్కలు అవి ఉంటే మాత్రం పైకి తీసుకురాకండి, అవి పైన పెట్టేసుకోండి. మిద్ది పైన ఇంటి ముందర ఏవి మొక్కలు పెట్టద్దమ్మా. అది మట్టి అంతా ఎర్రగా టైల్స్ అంతా గబ్బైపోతాయి అనమాట. సో మీరు మొక్కలు ఏదైనా ఉంటే పైన పెట్టేసుకోండి. పిల్లలు చిన్నపిల్లలు అంటున్నారు కదా, ఆ గోళ్ళ పైన అవి గీసేస్తారు. ఆ గీయకుండా చూస్తూ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు మళ్ళీ పెయింట్ వేయించాలి. ఆ ఛార్జెస్ కూడా ఉంటాయన్నమాట. ముందే చెప్పాలి కదా, నేను చెప్తున్నాను. నైట్ 9:30 అంతా కింద గేట్లు వేసేస్తాము, గీసేస్తారు. మీరు ఆ పైన వస్తే కింద వాచ్మెన్ వాళ్ళకి ఫోన్ చేయాలి. రాత్రిలో ఎక్కువ తిరగడం అవి పెట్టుకోవద్దమ్మా. గోడలకి అవి చీలలు ఎక్కువ కొట్టద్దండి. ఇంట్లో కష్టం అవేవో వస్తాయి కదా అంటించుకోవడానికి, అవి పెట్టేసుకోండి కావాలంటే. పిల్లలు అంటున్నారు బాగా ఎక్కువ సౌండ్ చేయడము, పరిగెత్తడము ఇలా అంతా చేయొద్దని చెప్పండి. డిస్టర్బెన్స్ మధ్యాహ్నంలో అసలు చిన్నగా నెమ్మదిగా నడవమని చెప్పండి. పైన కదా మేము కిందే ఉంటాము, మాకు సౌండ్ ఎక్కువ వస్తుంది. తీసుకోండమ్మా, మీకు అంతా ఓకే అంటేనే తీసుకోండి. మీకు ఇబ్బంది ఏం లేదు. మీకు నచ్చి అన్ని కండిషన్స్ అన్నీ ఓకే అయితేనే తీసేసుకోండి.